హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక పథకం ప్రకారం చేద్దాం అని వచ్చా, కానీ టైటిల్ చూస్తే ఇక్కడ ఒక పథకం ప్రకారం అని పెట్టేశారు. సాయన్న అన్న, హాయ్ అన్న. ఏంటన్నా మేము అనుకున్నది మీరు టైటిల్గా పెట్టేశారు. ఏమనుకున్నారు? ఒక పథకం ప్రకారం చేద్దాం అనుకున్నాం. అలాగే చేసే ట్రైలర్ కూడా చాలా, అంటే మీరు చాలా రోజులో కనిపించారు. అంటే ఒకటి కాదు, చాలా వేరియేషన్స్. అలాగే ఫస్ట్లో ఒక ట్రేజర్ లాంటిది 45 seconds వదిలేరు కదా, దాంట్లో కూడా చక్రం పెట్టుకుని చక్రం. అసలు ఈ ఒక క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఒక క్యారెక్టర్ చేశారా లేకపోతే షేడ్స్ క్యారెక్టర్ ఒకటే, కాకపోతే చాలా ఇందులో క్యారెక్టరైజేషన్ సపరేట్ రకరకాలుగా ఉంటుంది. ఓకే, డిఫరెంట్ షేడ్స్. అలాగే ఎక్కువగా ఫస్ట్ ప్రమోషన్ అప్పుడు కోట్ వేసుకుని అదేంటన్నా, అది మెయిన్ రోలా? లాయర్ క్రిమినల్ లాయర్ సిద్ధార్థ నీలకంఠ అనే వైజాగ్లో ఒక ఫేమస్ లాయర్. అది క్యారెక్టర్. అదొక రోల్. అది ఎక్కువసేపు ఉంటుందా ఏంటి? అది ఆయన జాబు, ఆయన చేసే ప్రొఫెషన్ అది. ఓకే. ఏంటన్నా మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఎందుకంటే పట్టుకుంటే 10,000 వీళ్ళని, కానీ అంటే ఇది నాకు చాలామంది అడిగారు, ఒరే పట్టుకుంటే 10,000 అంటే ఒక రోజుకి ఒక 4-5 షోలు పడతాయి, అంటే ప్రతి షోకి ఒక 10,000 ఇచ్చేస్తారా మరి చాలా థియేటర్స్లో కదా అని అన్నారు. నిజంగానే అంతే అన్న? అంటే విలన్ పట్టుకుంటే 10,000, ఇంకా మ్యాట్నీ తోటి విలన్ తెలుస్తాడు కదా ఒక రోజే, ఒక్క షోకే మార్నింగ్ షోకే సస్పెన్స్ రివీల్ అయిపోద్ది కదా. అవును, నిజంగానే ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు. అవును. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, ఇంకోటి అడగాలి, ఈ సినిమాలో క్యారెక్టర్ పేరేమన్నా ఉందా? అదే సిద్ధార్థ నీలకంఠ. ఈ దీంట్లో కూడా ఎస్తోనే స్టార్ట్ చేశారు, ఎందుకంటే మీ సాయి అనే క్యారెక్టర్ ఏ నేమ్ అయినా సరే బ్లాక్ బస్టర్, అంటే ఎస్తో స్టార్ట్ చేస్తే సూపర్ హిట్స్, అందుకే ప్లాన్ చేశారా పథకం ప్రకారం? తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొచ్చింది నాకు. అవునా? మీరు చాలా సినిమాలు చూసుకుంటే ఎస్తోనే స్టార్ట్ అవుతాయి, మినిమం 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి పథకం ప్రకారం. ఆయన పెట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. సూపర్, డైరెక్టర్ గారు ప్లాన్ తెలియదు. అలాగే సముద్రకని గారు, ఆయనకి ఎందుకన్నా ఆయన వాయిస్ పెట్టలేదు? అంటే నార్మల్ తెలుగులో ఆయన వాయిస్ ఒకలా ఉంటుంది కదా, ట్రైలర్లో ఆయన వాయిస్ ఎందుకు అట్లా వేరే? మీరు చూడండి సినిమా, ఏదో దాస్తున్నారు. దాచాను. అయితే నాకు ఈ 10,000 గెలుచుకోవచ్చు. ఓకే అన్న, ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు, దీంట్లో కొత్త అంటే ఏం చెప్తారు? ఇది టైటిల్ దగ్గర నుంచి, ఆ కథ దగ్గర నుంచి టోటల్గా కొత్తది. అంటే నాకు ఈ జోనర్ కొత్త, ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు చాలా చూస్తున్నారు, ఓటీటీలో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. బట్ ఇందులో ఉన్న చిన్న వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే విలన్ తెలియకపోవడం అన్నది ఒకటి ఫీల్ అవుతారు. మీరు విలన్ ఎవరో తెలీదు మీకు అని కూడా మనం ముందే చెప్పాం కాబట్టి, విలన్ తాలూకు సస్పెన్స్ మీకు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎండ్ వరకు ఉంటుంది. ఓకే, అలా అని చెప్పి ఈ కథలో మంచి ఎమోషన్ ఉంటుంది, జరుగుతున్న ఇన్సిడెంట్ ఉంటుంది సొసైటీలో, ఒక్కడి లైఫ్, ఈ లైఫ్ ఏంటి, ఈ క్రిమినల్ లాయరు అంతేనా, క్రిమినల్ కూడానా, సో ఇంత ఉంటుంది కాబట్టి ఇదంతా కొత్తగానే ఉంటుంది. ఓకే, సినిమా థియేటర్లో ఒక స్టాండర్డ్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది, ఆ క్వాలిటీ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ. అంటే డైరెక్టరే ప్రొడ్యూసరు అండ్ రమేష్ గారు కూడా ప్రొడ్యూసరు. సో ఇప్పుడు జిను గారు అండ్ స్వాతి కళ్యాణి గారు కో ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కలిసి ప్రొడక్షన్ వాల్యూని ఎక్కడ తగ్గించలే. ఓకే, సో ఆడియన్కి ఓకే మనం ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్నాం అని డెఫినెట్గా ఉంటుంది. సూపర్. ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ ఏది వచ్చినా ఒక పదంతో తీసి పడేస్తున్నారు ఆడియన్స్. అవును, అదే రొటీన్ లవ్ స్టోరీ అంటున్నారు, అందుకనే అడిగా ఈ క్వశ్చన్. అలాగే సాంగ్స్ చాలా హిట్, ఎందుకంటే సిద్ధి శ్రీరామ్ గారు కూడా పాడారు. సాంగ్స్ ఎలా ఉంటాయి అన్న కొత్తగా? 2 సాంగ్స్ చాలా బాగుంటాయి, ఆల్రెడీ వినే ఉంటారు. అవునవునా? ఒకటి మెలోడీ, అవును, లవ్ సాంగ్ అది, ఒకటేమో సాడ్ సాంగ్. సో సాడ్ సాంగ్ చాలా బాగుంటుంది. ఓకే, సో లొకేషన్స్ కూడా అన్నీ, ఫస్ట్ సాంగ్ అంతా కేరళ, అంతా ఇప్పుడు బాహుబలి వాటర్ ఫాల్స్ అవి తీసారు, అక్కడ షూట్ చేసాం. ఓకే,
కొంత వైజాగ్ అలా. ఇప్పుడు వైజాగ్ అంటున్నారు, వైజాగ్ స్లాంగే ఉంటుందా మొత్తం? మొత్తం వైజాగ్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. ఓకే. అలాగే పూరి గారు దగ్గర ఏంటంటే సాడ్ సాంగ్స్ ఎక్కువ బాగా హత్తుకుంటాయి అనమాట. ఈ సాంగ్ దీంట్లో కూడా సాడ్ సాంగ్ ఉందన్నారు. పూరి గారి సినిమా చూసారా? ఇంకా చూడలేదు. ట్రైలర్ చూసారు. చూసి ట్రైలర్ కొత్తగా ఉంది. అలాగే నాకు ఈ సినిమా పట్టుకుంటాం మేము కంపల్సరీ, February 7th పట్టుకుంటాం వీళ్ళని. నవ్వేరంటే పట్టుకోలేమా? పట్టుకోవాలి, 10,000 తీసుకోవాలి. 10,000 వచ్చినా రాకపోయినా మీకు ఇది ఒక హిట్, మళ్ళా 10 సంవత్సరాలు వెనక తిరగకూడదు, అది మాకు కావాలి. థ్యాంక్ యూ భయ్య. నిజంగా నాకే, ఎందుకంటే రమణమ్మ సినిమా చూసుకున్నప్పుడు అది 2 కూడా వస్తుందని విన్నాము, ఆ మూవీ కూడా. అప్పుడు చాలా అంటే ఎందుకే రావడం, ఆ సాంగ్లో డ్యాన్స్ కానీ ఏదో ఒక అమ్మకి ఒక తాగుబోతు అలాంటి తిరిగిపోతూ ఆ క్యారెక్టరైజేషన్ పూరి గారి దాంట్లోనే ఉంటుంది. అవును, అలాంటి క్యారెక్టర్ మీరు చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఒక ఫ్యాన్గా ఇది నేనింతే రేపే రిలీజ్ అవుతుంది, దాంట్లో కూడా ఒక ఫ్యాన్గా రక్తాలు కోసేసుకుని అలాంటి దగ్గర నుంచే యాంకర్లైనా డైరెక్టర్లైనా ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళమే. అందుకని చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. అందుకే అడుగుతున్న, పూరి గారు చూసారా? ఇంకా చూడలేదు, ట్రైలర్ చూపించి. ఓకే అన్న, ఆకాష్ గారు మీరు ఇద్దరు కలిసి ఎప్పుడు రాబోతున్నారు? దానికి పూరి గారు ఏమన్నా దర్శకత్వం? అందరూ అదే అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మా చిరంజీవి గారు పూరి గారు డైరెక్షన్ హీరోగా ఎప్పుడు వస్తుంది అని చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం. అది అయిపోయింది. కానీ మీది కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే పూరి గారు కొడుకు ఇది ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది అని మీ ఏమన్నా డిస్కషన్ జరిగింది? అలాంటి అసలు లేదు. మీరు ఒక పథకం ప్రకారం చెప్పట్లేదా లేకపోతే? లేదు, అసలు డిస్కషన్ లేదండి. ఎందుకంటే ఈ సినిమా నా సినిమాలు అలా చేస్తాం, మనకైతే అలాంటి టాపిక్ ఏం లేదు. ఓకే అన్న, ఇంతకుముందు మీరు చాలా అంటే రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్యతో ఉన్నప్పుడు చాలా చేశారు. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదని? అంటే పెద్ద స్టార్స్ మనం వర్క్ చేస్తున్నాం ఇక్కడ అని ఉందా, లేదా వా వీళ్ళలా చేయాలరా అయిపోవాలి హీరో అని ఆ టైప్ అప్పుడే వచ్చిందా? లేదు, నాకు లేదు, ఆలోచన లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గానే చేశాను, ఆలోచనే లేదు నాకు. ఓకే. ఇడియట్లో నాకు వేషం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మా నాన్న హీరోగా ఆర్టిస్ట్గా చూడాలని. ఓకే. అది అన్నయ్యకి చెప్పడం వల్ల సరే అయితే అని చెప్పి ఇడియట్లో నాకు వేషం ఇచ్చాను. సో అలానే మొదటి నుంచి నాకు ఆలోచన లేదు. డాడీ వల్ల మీరు హీరో అయ్యారు. ఓకే. పూరి గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాను. అంటే అదే అన్న, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అయితేనేమి, లేకపోతే తర్వాత హీరో అయితేనేమి, అంటే వర్క్ అంటే ఎప్పుడు 24 hours వర్క్లో ఉంటాడు కదా, పని చేయాలి అని. మనం ఏదైతే పని చేస్తున్నామో అది పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రిజల్ట్ చూద్దాం, ముందు పని మాత్రం చేయాలి. రిజల్ట్ ఉంటే ఎప్పుడూ ఆలోచించరు. పూరి గారు కూడా సేమ్ అదే ఆయన చెప్పింది, పని చేద్దాం. అలాగే పూరి గారి దగ్గర ఏ హీరో అయినా వస్తే నార్మల్గా ఆ హీరో వచ్చారనుకోండి, పూరి గారు సినిమా రిలీజ్ తర్వాత ఆ హీరోని చాలా హైట్స్లో చూస్తారు, మొత్తం మార్చేస్తాడు ఆయన. అలా మీరు ఫస్ట్ మారిన సంఘటన ఏంటి? అదే 143 ఫస్ట్ నాది అదే ఫిల్మ్ కదా, అన్నయ్య డైరెక్ట్ చేశాడు. ఓకే. చూసి చేసేవాడిని నేను. అంటే ప్రతిదీ నేను అడిగి ఎలా యాక్ట్ చూసి దాన్ని నేను చేసేవాడిని. ఇన్పుట్స్ ఏవి ఇచ్చేవారు యాక్టింగ్లో మీకు? నేను ఫస్ట్ నన్ను మన గురువు గారు సత్యానంద గారి దగ్గరికి పంపించారు. సత్యానంద గారి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. అంటే ఇచ్చినప్పుడు 143 జరుగుతున్నప్పుడు లేదు అంటే ఏం కావాలో చెప్పేవారు, ఇది అని నేను అడిగేవాడిని, దీన్ని ఎలా యాక్ట్ చేయాలి అని చూసేవారు, దాన్ని నేను పట్టుకుని వెళ్ళేవాడిని, కరెక్ట్ చేసేవాడిని. ఓకే. అంటే మనకి ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు ఒక పాత్ర వేస్తే కానీ మనం కొత్త వాళ్ళు రాలేం. పూరి గారు చాలా కష్టాలు పడి ఒక పెద్ద డైరెక్టర్ అయ్యారు, దాని తర్వాత మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు. ఒకవేళ పూరి గారు ఇండస్ట్రీలో లేకపోతే మీరు హీరోగా
ఆలోచన అనేది డాడీ ఒకవేళ అప్పుడు కూడా డాడీ చెప్పుంటే అప్పుడు హీరోగా వచ్చేవారు అసలు పూరి గారు లేకపోతే? రాలేము. పూరి గారు ఉండడం వల్లే అంతే. ఓకే. సార్ డైరెక్షన్లో ఎప్పుడు ఉండొచ్చు అన్న? ఇప్పుడు ఉండదు. ఎందుకంటే మేమే చూడాలనిపిస్తుంది మాకు, మళ్ళా సేమ్ చూడాలి. లేదు అంటే నేను అది చెప్తున్నా, బడ్జెట్స్ ఎన్ని సపరేట్ కదండి. పూరి గారికి బడ్జెట్తో సంబంధం లేదు కదా, ఎందుకంటే ఫాస్ట్గా చేస్తారు. అలానే కాదు, మనకు ఒక బడ్జెట్ బిజినెస్ కదా, దాన్ని అంత క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి కదండి. ఓకే. సో ఏ స్కేల్కి ఆ స్కేల్ ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాదు, నార్మల్ హీరో, ఒక క్రేజ్ ఉన్న హీరో. ఇప్పుడు డిప్యూటీ సీఎం రీసెంట్గా ఆయన చూస్తుంటే ఎలా ఉంది మీకు? నిజంగాండి, అప్పుడు స్టార్ అండి. బద్రి అప్పుడు స్టారు, తమ్ముడు అని. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉంది ఆయన అప్పటి నుంచి అలానే, అంటే ఏమంటారు, ఆ సొసైటీ మీద ఒకటి ఉంటుంది కదండి. అందుకని ప్రతి సినిమాలో చూడండి ఏదో ఒక దాని గురించి చెప్పడానికి ఒక సాంగ్ ఉంటుంది. బద్రీలో కూడా ఫస్ట్ సాంగ్ ఉంటుంది మన దేశం పైన. అలానే ఖుషీలో ఈ టీజింగ్ మీద దేని మీద అలా అప్పటి నుంచి అలా ఉండే ఉంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు కూడా, అంటే అప్పటి నుంచి ఉంది కళ్యాణ్ గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో. సో అప్పటి నుంచి ఆ భావాలు ఉన్నాయిలేండి. అప్పటి నుంచి ఉండేవి హెల్పింగ్ నేచర్ అని, ప్రజలకి హెల్పింగ్ నేచర్ ఉండేది బాగా. అది ఎవరు తెలిసేది కాదు ఎవరికి. ఓకే. ఇప్పుడైతే దాన్ని నెరవేర్చేశారు. తెలిసి ఈ రోజుకి 1 year అయింది అనుకుంటా ఆయన. అయ్యా, ఈ రేపు రిలీజ్ మీరు చేసిన సూపర్ హిట్ నేనింతే మూవీ, ఇది బాగుంది, మంచి రోజు. నేనింతే సినిమాలో చేసేటప్పుడు ఎలా ఉండేదన్న? నా క్యారెక్టర్ అదే ఆడియన్లో ఉన్న క్యారెక్టర్, అంటే పబ్లిక్ క్యారెక్టర్, ఫ్యాన్స్ది చాలా బాగుండేదండి. అంటే అప్పటికి నేనింతే అన్న సెటప్ రవితేజ గారిది అన్ని కాంబినేషన్లో వస్తున్న సెటప్, అంటే అంత ప్రాజెక్ట్ కదండి. అది మన సినిమా ఇండస్ట్రీ పైన తీసే సినిమా, రియలిస్టిక్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని. సో నాది మాత్రం ఫ్యాన్ క్యారెక్టర్. నాది ఇప్పటికీ ఆ క్యారెక్టర్ చాలా మందిలో గుర్తుండిపోయింది. నేనింతే సినిమా అవార్డ్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఏదైనా మన ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఏదైనా ఒకసారి చూద్దాం అనుకుంటే సినిమా నేనింతే అయిపోయింది. అవును, ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా చూడాల్సిందే. అలాగే పాట దాంట్లో కృష్ణానగరే మామ కృష్ణ, మీరు అలాంటివి ఏమన్నా అన్నయ్య అయిపోయారు, దానికి ముందు వచ్చి అలాంటి స్ట్రగుల్ ఏమైనా పడ్డారన్నా? లేదు స్ట్రగుల్ లేదండి, అన్నయ్య ఉన్నారు కదా. ఇంకా కృష్ణానగర్ పాట మనకి లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్నయ్య అప్పుడు సీరియల్స్ ఇంకా లేదు కాబట్టి ఒక 2-3 సంవత్సరాల్లో సినిమా స్టార్ట్ అయింది బద్రి. అన్న, మీకు ఫ్యూచర్లో ఎలాంటి రోల్ చేయాలని ఉందండి? అంటే ఏదో కొత్తగా చేయాలనేది ఉండడం కాకుండా, దాంతోపాటు అంటే టోటల్గా మనం, అంటే మన మేకప్ టోటల్గా చేంజ్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా? ఒక దశావతారం అట్లా అయ్యే కదండి. అలా ఏదో చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా, మధ్యలో అయినా సరే. ఓకే, అవి అంటే బాగా చాలా ఇష్టం. ఒక ఏదైనా మేక్ ఓవర్ మారిపోవాలి, మనంగా ఉండే క్యారెక్టర్లు కాకుండా. ఓకే, ఒక డైరెక్టర్ గారితో చెయ్యాలి అంటే, ఇప్పుడు అలాంటి పూరి గారి పేరే చెప్తాను, మీరు పూరి గారు కాకుండా ఈ డైరెక్టర్ గారితో చెయ్యాలి, ఎందుకంటే నాకు ఆయన హీరో ఎలివేషన్ అలా ఇస్తాడు అన్న డైరెక్టర్ గారితో, ఒక్క డైరెక్టర్ గారు అంటే చాలామంది ఉండుంటారు మనకి, 5,000 లేకపోతే ఉండవు, ఒక్క 1,000 గురించి చెప్పండి. అదే మామూలుగా అంటే ఆయనతో చేయాలి, ఈయనతో చేయాలి అని నేను ఉంటుంది అందరితో, కానీ పర్టికులర్గా నేను ఎప్పుడు కూడా వీళ్ళతో వర్క్ చేయాలి అని అంటే అది నేను అనుకోనండి ఎప్పుడు. అంటే మన సినిమాలు మనది వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఒకరి దాంట్లో నేను చేయాలి అని నేను అనుకుంటుంది ఏంటంటే, నా డైరెక్షన్లో నేను చేయాలనుకుంటున్నాను. ఓకే, మీ డైరెక్షన్లో నేను చేయాలి. అసలు నేను ఎలా చేయగలను, ఒకటి నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అన్న దాని మీద నేను ఉన్నాను. అది ఎప్పుడు వస్తుంది?
ఈ సినిమా తర్వాత వస్తుందేమో అని ప్లాన్ చేస్తున్నారు. చేస్తా. ఓకే. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసి హీరోలుగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామంది హీరోస్ పెద్ద హైట్స్లో ఉన్నారు. మీరు కూడా డైరెక్షన్ చేస్తూ హీరో అంటున్నారు. అది పెద్ద కంపల్సరీ దాన్ని చెయ్యాలి సార్ మీరు కంపల్సరీ మా ఛానల్ తరఫున. ఓకే. టోటల్గా ఈ సినిమా చూశాక జనాలకి ఒక పాయింట్ ఇలా అర్థమవుద్ది అనే పాయింట్ ఏమైనా ఉందా? అంటే ఏమైనా మార్చబోతున్నారా? సమాజాన్ని ఏమైనా మార్చబోతున్నారా? సమాజాన్ని అంటే మార్చడం కాదు, సమాజంలో జరిగేది మాత్రం ఒకటి మనం చెప్తున్నాం. జరిగేది జరగడం వల్ల ఈ సినిమా జరిగిందని చెప్తున్నాం. ఓకే. కాకపోతే ఇది జరుగుతుంది, ఇలాంటిది కరెక్ట్ కాదు అన్నది చెప్తా ఉంటాం. దీంట్లో కొంచెం రియలిస్టిక్ ఏమైనా ఉందా? ఉందండి. ఇది రియలిస్టిక్ జరిగేదే డైరెక్టర్ ఇన్స్పైర్ చేశారు. ఓకే. సో ఆ ఇన్సిడెంట్ని తీసుకుని మిగతా కథ అంతా ఒకటి ఫిక్షనైజ్ చేశారు. ఓకే. ఉంది, సమాజం గురించి చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే సమాజం గురించి చెప్తున్న సినిమాలు మా ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, పక్కన పెడుతున్నారు. అందుకనే ఈ క్వశ్చన్ అడిగా. ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ సినిమాలు ఉన్నాయి చాలా బాగా నచ్చినవి, అంతవరకు అందుకని. అలాగే హీరోయిన్ గారి గురించి చెప్పండి. అషిమా నర్వాల్ అని ఇక్కడ సినిమాలు చేసింది, తెలుగులో కూడా తమిళ్లో కూడా చేసింది. దీంట్లో చాలా మంచి రోల్ అండి. సో లవ్ స్టోరీ, తర్వాత ఒక చిన్న ఎమోషనల్ జర్నీ ఉంటుంది అమ్మాయిది. సో అలానే పోలీస్ ఆఫీసర్ శృతి సోది అండి, పటాస్లో చేశారు. సో ఇద్దరు హీరోయిన్లు ఎలా అనిపించింది అన్న? ఇద్దరు హీరోయిన్లు ఎవరు బాగా నచ్చారు? అంటే శృతి సోది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నాకు హీరోయిన్ కాదు, ఒక ఫ్రెండ్ లాగా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓకే. సో హీరోయిన్. ఓకే. ఒక పథకం ప్రకారమే సమాధానాలు చెప్తున్నారు అనిపిస్తుంది నాకు. అవునండి. మీరు అవును కదా, ఏదో ఎంతవరకు చెప్పాలో అంతవరకు అలా సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎంత చూపించాలో ఎంతవరకు చూపించాలో అన్నట్టు. అంతే. ఎందుకు అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఎఫెక్టా లేకపోతే మాకు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎఫెక్ట్ ఏమీ లేదండి, ఇలా చేస్తూ డ్రాప్ అయిపోతూ ఉంటారు. మా దగ్గర అంటే మీ పూరి గారి దగ్గర నుంచి వచ్చే ఏ డైమండ్ ఎనర్జీ డ్రాప్ అవ్వదు. ఎందుకంటే లేదు, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా చెప్తున్నాను, కొంచెం ఎక్కువ చెప్పిన బోర్ కొడుతూ ఉంటాను. అందుకనా కొన్ని మధ్యలో చాలా చెప్పాను కదా. అవునవును, చాలా చెప్పాను. సరే. ఇప్పుడు హీరోయిన్స్ గురించి చెప్పాలంటారు, అంతే. అక్కడ ఆగింది కదా, అక్కడే ఆగింది. ఏమన్నా రొమాంటిక్ ఏమన్నా ఉన్నాయా లేదా? అలా అవునా? ఉన్నాయా? లేదు, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. అన్న రియల్ అంటే ఇప్పుడు గేమ్స్ మీద గట్ట మీకు ఏమన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? గేమ్స్ స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు ఒకటే గేమ్ కదా, క్రికెట్, ఖోఖో ఉండేది మా స్కూల్లో. ఈ రెండే. క్రికెట్ ఎక్కువ ఇష్టమా? ఇష్టం కాదు, అప్పుడు ఉండేదండి. ఆ తర్వాత అలా ఆడడం మానేసాను, అలా చూడడం కూడా తగ్గింది. ఇప్పుడు ఏదైనా మంచి మ్యాచెస్ వస్తున్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు జనాలు మీకే గేమ్ జరుగుతుంది అలానే కాదు, మనకి ఇండియా పాకిస్తాన్ ఉందనుకోండి అసలు చూడాల్సిందే. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా ఉందనుకో చూడాల్సిందే, ఇంగ్లాండ్ ఉంది. సో అలా కొన్ని ఉంటాయి కదా, తక్కువ. ఒక పథకం ప్రకారం గేమ్స్ కూడా చూడరు. ఎందుకు అక్కర్లేదు, దానికి గేమ్స్ చూడాలని ఒక పథకం వేయాలండి. రిజిస్టర్ చేస్తున్నా టైటిల్ని మినిమం నేను 10 సార్లు అవునా కదా. అందుకని కొంచెం పథకం అక్కర్లే. సార్ ఒక డైలాగ్, ఎందుకంటే ఈ మూవీలో చెప్పొద్దు, ఒక పథకం ప్రకారం మేము చూస్తాం. 7th పాత సినిమాలో హైలైట్ అయిన మీ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి 143 ఉంటాయి మంచి డైలాగ్. 143 కాదు, మన నేనింతే ఆల్రెడీ రిలీజ్ అవుతుంది కాబట్టి దాంట్లో చెప్పండి. నేనింతలో ఏముంటుంది, ఫ్యాన్స్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎప్పుడు మీమ్స్లో వస్తూ ఉంటుంది కదా. అదే మా హీరో నైజాం కలెక్షన్ అంత లేదురా అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఫ్యాన్స్ మధ్య అదే ఉంటుంది కదండి. సో అలాంటి డైలాగ్. ఓకే. మీకు ఏ జానర్ అంటే బాగా ఇష్టం అన్న? అంటే రొమాన్స్, లేకపోతే సైలెన్స్గా ఉండడం, లేకపోతే పోలీస్ ఆఫీసరు, లేకపోతే గట్టిగా పరిగెడ్డాలు, యాక్షన్ ఎఫెక్ట్, డ్యాన్సింగ్ సంబంధించి ఏ జానర్ బాగా ఇష్టం? అంటే అదే జానర్ నేను ఫిక్స్ అవ్వను.
ఓకే. నా క్యారెక్టర్ కొత్తగా ఉంది. ఇప్పుడు వచ్చేది కూడా జోనర్, ఈ జోనర్ ఆ జోనర్ అని లేదు, ఏదైనా నేను చేస్తాను, చెయ్యాలి. ఇక జోనర్ వస్తే బట్ పోలీస్ ఆఫీసర్ నేను ఎప్పుడూ చేయలేదు. ఓకే. పోలీస్ ఆఫీసర్ అయితే చేయాలి. ఓకే. ఒకవేళ ఎవరైనా దీంట్లో లాయర్గా చేశారు కదా, నెక్స్ట్ లాయర్గా అనుకోలేదు, బట్ లాయర్గా వచ్చింది. పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాను. ఎవరు లేకపోతే మనమే రాసుకుని మనం ఏదో చేసుకోవాలి. మీరు అనుకున్న డైరెక్షన్లో కంపల్సరీ. ఏమో తెలియదు, తెలియదేముంది, మీరు అనుకుంటే అయిపోద్ది. ఇక్కడ పూరి గారి దగ్గర నుంచి వచ్చారు, ఆయన అనుకుంటే అయిపోద్ది ఏదైనా సరే. మంచి ప్రొడ్యూసర్ చూడు, కంపల్సరీ మిమ్మల్ని ఒక హైట్స్లో చూడాలన్న మా తపన. ఎందుకంటే ఆ సినిమా నుంచి మేమే వచ్చాం కాబట్టి. ఒక పథకం ప్రకారం బాగా ఇంటర్వ్యూ పూర్తి చేసాం. మీకు చాలా ఆల్ ది బెస్ట్. మా ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలంటే ఒక మొక్కలో February 7th ఒక పథకం సినిమా రిలీజ్ అవుతుందండి. డెఫినెట్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో, సస్పెన్స్తో. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ సస్పెన్స్ని మీరు కానీ చెప్పగలిగితే నిజంగానే మీరు మా పైన డబ్బులు ఖర్చు పెట్టి చూస్తున్నారు సినిమా, అది చెప్పగలిగితే మేము ఒక 10,000 ఇవ్వగలుగుతాం. రేట్లు ఏమన్నా పెంచుతున్నారు నా టికెట్స్? దీని దేనికండి, నార్మల్గా టికెట్స్ ముందు మామూలుగా వస్తే మనకు సరిపోద్ది. ఏం పెంచేది ఏం లేదు, నార్మల్ అడుగుతుంది. చాలా ఉండదు కదండి. ముందు మనకు జనాలు రావాలి ఫస్ట్. చూశారు కదా ఆడియన్స్, రేట్లు కూడా పెంచట్లే. చాలామంది 10 కాలాల పాటు చల్లగా ఉండంటారు కదా, ఈ సినిమాకి వచ్చి 10,000 తీసుకుని చల్లగా ఉండండి. ఎందుకంటే అంత బాగుంది. ఒక పథకం ప్రకారం వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు, చాలా బాగా మూవీ కూడా చాలా ఫినిష్ చేశారు, చాలా బాగుంది. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. మీరు కూడా సినిమా మీకు కూడా నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm సైనింగ్ ఆఫ్. బై బాయ్.